అది శివపురం అనే గ్రామం. ఆ ఊరిలో రాధ అనే 20 ఏళ్ల అమ్మాయి నివసిస్తూ ఉంది. పొద్దున లేచింది మొదలు. ఇంటి పనులు, పొలం పనులు, తల్లిదండ్రుల కష్టం. ఇదే ఆమె జీవితం. తండ్రి కష్టపడి కూడబెట్టిన డబ్బుతో రాధ డిగ్రీ పూర్తి చేయగలిగింది. రాధ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలని కలలు కనేది. కానీ అదంతా కలగానే మిగిలిపోయింది. 22 ఏళ్ల వయసులో రాధాకు మురళీధర్ అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. మురళీధర్ పట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా మంచివాడు, పద్ధతిగా, బాధ్యతగా ఉంటాడని రాధా తల్లిదండ్రులు రాధాకు మురళీధర్తో వివాహం జరిపించారు. పెళ్లి వేడుకలు అయ్యాక రాధ తన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ ప్రపంచమే మురళీధర్ ఇల్లు. ఆ ఇంట్లో 4 మనుషులుంటారు. అత్తగారు సత్యవతి, మామగారు శివయ్య, భర్త మురళీధర్, ఇంకా పెళ్లి కాని ఆడపడుచు స్వాతి. వారు నివసించేది ఒక పాత అద్దె ఇంట్లో. మురళీధర్ది ఒక ప్రైవేట్ కార్యాలయంలో చిన్న ఉద్యోగం. ఉదయం అనంగా వెళ్ళి రాత్రి పొద్దుపోయాక ఇంటికి వస్తాడు. వచ్చిన జీతమంతా కేవలం ఇంటికి రాయి, నిత్యావసరాలకే సరిపోయేది. అలా 3 సంవత్సరాలు గడిచాయి. ఈ 3 ఏళ్లలో రాధాకు 2 పిల్లలు పుట్టారు. మొదట బాబు, 1.5 ఏళ్ల తర్వాత పాప. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ పాలు, మందులు, డైపర్లు అంటూ ఇంట్లో ఖర్చులు ఆకాశాన్ని తాకాయి. కానీ మురళీధర్ జీతం మాత్రం పెరగలేదు. అలా మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. ఒకరోజు పిల్లల స్కూల్ ఫీజు కట్టమని నోటీస్ వచ్చింది. మురళీధర్ ఆ కాగితాన్ని చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. రాధా, ఈ నెల ఫీజు ఎలా కట్టాలో అర్థం కావటం లేదు. 15 రోజుల్లో ఖచ్చితంగా కట్టాలని చెప్పారు. ఇంట్లో సరుకులు కూడా అయిపోతున్నాయి. ఇంకా ఆ చిట్టి డబ్బులు కూడా కట్టాలి. నాకు అదే భయం వేస్తోందండి. మొన్నే హెడ్ మాస్టర్ గారు పిల్లల ద్వారా గుర్తు చేశారు. ఈసారైనా టైంకు కట్టకపోతే పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. మనం కూడా వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది అంటుంది రాధ. రాధ అన్న మాటలకు మురళీధర్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. నేను ప్రయత్నిస్తున్నాను రాధా. ఒక ప్రమోషన్ అయినా వస్తే బాగుండు. లేదా ఇంకో పార్ట్ టైం పని ఎక్కడైనా దొరికితే బాగుంటుంది. అంటాడు మురళీధర్. మురళీధర్ ఇంటి కోసం ఎంతలా కష్టపడుతున్నాడో రాధకు కూడా తెలుసు. సమస్య అతని కష్టం కాదు, జీతం సరిపోకపోవడం. పక్కింటి వాళ్ళనో బంధువులనో డబ్బు అడగడానికి కూడా వారికి మనసు రాలేదు. తమ కష్టాన్ని తామే పరిష్కరించుకోవాలనే ఆత్మగౌరవం వారిని ఆపింది. మీ ఒక్కరి సంపాదనతో మనము ఇల్లు నెట్టుకొని రావడం కష్టమైపోయిందండి. అత్త, మామ, ఆడపడుచు, 2 పిల్లలు. వారి అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానండి అంది రాధ. రాధ అన్న మాటలకు మురళీధర్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏమంటున్నావు రాధా? నువ్వు చదివింది డిగ్రీ వరకే. పట్నంలో డిగ్రీతో ఉద్యోగాలు దొరకడం అంటే అంత సులభం కాదు. పైగా పిల్లలున్నారు, వాళ్ళను చూసుకోవాలి కదా. అమ్మా నాన్నక వయసు అయిపోయింది. వాళ్ళ మీద మనం ఇప్పుడు పిల్లల భారం వేయలేము. అదే నాకు అర్థం కావట్లేదండి. బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికి నేను ఇంట్లో ఉండాలి. పోనీ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే నాకేమీ తట్టట్లేదు అంది రాధ నిస్సహాయంగా. ప్రతిరోజు రాధాకు అదే ఆలోచన. టిఫిన్ చేస్తున్నప్పుడు, ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు, పిల్లలను ఆడిస్తున్నప్పుడు కూడా ఆమె మెదడులో ఒకే ఒక ప్రశ్న మెదులుతూ ఉండేది. నేను ఏమి చేయగలను అని. మురళీధర్ కూడా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కానీ ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాధ తన పాత స్నేహితురాలు లలితను చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా మార్కెట్లో కలిసింది. లలిత రాధాకు చిన్ననాటి స్నేహితురాలు. రాధా మాటల్లో రాధా ఏదో ఇబ్బందుల్లో ఉందని లలితకు అర్థమైంది. ఏంటి రాధా, ఇంతలా దిగులుగా కనపడుతున్నావు? నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి కదా. అంటుంది లలిత. రాధ తన మనసులోని బాధనంతా దాచుకోలేక లలిత ముందు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మురళీధర్ చిన్న ఉద్యోగము, పిల్లల ఫీజుల చింత అన్నీ చూస్తూ కూడా తాను ఏమీ చేయలేకపోతున్నందుకు బాధపడింది. నాకు ఇంట్లో కూర్చొని చేయగలిగే పని ఏదైనా ఉంటే బాగుండు లలిత.
కానీ ఏం చేయాలో తెలియట్లేదు అని అంది రాధ. లలిత కొద్దిసేపు ఆలోచించి, నీకో మంచి దారి చూపిస్తా రాధా. నువ్వు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమూ లేదు. నీ ఇంట్లో నువ్వే యజమానివి. అదే కుట్టు మిషన్ పని. రాధ ఆశ్చర్యంగా చూసింది. కుట్టు మిషనా అని అడిగింది. అవును రాధా, ఇది ఒక గొప్ప నైపుణ్యం. మొదట్లో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఫాల్స్ కుట్టడము, చిన్నపిల్లల బట్టలు కుట్టడం లాంటివి. కాస్త అనుభవం వచ్చాక బ్లౌజులు, డ్రెస్సులు కుట్టుకోవచ్చు. కొద్దిగా పెట్టుబడి పెట్టి మంచి మిషన్ కొనుక్కోవచ్చు. పైగా ఇది నీ సమయానికి అనుగుణంగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, రాత్రి వాళ్ళు పడుకున్నాకనూ చేసుకోవచ్చు. లలిత మాటలు రాధా మనసులో ఒక మెరుపులా మెరిశాయి. కుట్టు పని తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. కానీ దాన్ని ఒక వ్యాపారంగా మలచవచ్చనే ఆలోచన ఇంతకుముందెప్పుడూ రాధాకు రాలేదు. నువ్వు చెప్పిందంతా బానే ఉంది లలిత. కానీ నేను నేర్చుకోవాలనుకుంటే నాకెవరు నేర్పిస్తారు? వేరే ఎవరి దగ్గరో వెళ్ళాల్సిన అవసరం లేదు. మా వీధి చివర్లో ఉండే వసుంధర అక్క మిషన్ చాలా బాగా నేర్పుతుంది. తనకు నీ గురించి చెప్తాను. ఆవిడ దగ్గర నువ్వు నేర్చుకుందువు గాని. నా దగ్గర ఒక పాత మిషన్ కూడా ఉంది. అది నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. నువ్వు ఇప్పుడైతే నేర్చుకోవడం మొదలుపెట్టు. కష్టపడితే ఆ దేవుడే దారి చూపిస్తాడు. నా మీద నమ్మకం ఉంచు అని అంటుంది లలిత. ఆ రోజు రాధ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆమెలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త లక్ష్యం కనిపించింది. ఇంటికి రాగానే మురళీధర్కు లలిత సలహా గురించి చెప్పింది. మురళీధర్ మొదట సంశయించినా రాధ కళ్ళల్లో కనిపించిన ఉత్సాహాన్ని చూసి అడ్డు చెప్పలేకపోయాడు. సరే రాధా, నీ ఇష్టం. కానీ జాగ్రత్త, మరీ ఎక్కువ కష్టపడకు. నీ ఆరోగ్యం కూడా ముఖ్యం. నాకు కూడా సంతోషమే నువ్వు ఏదైనా సొంతంగా చేయాలనుకోవడం. ఇప్పుడైతే నువ్వు నేర్చుకోవడానికి వెళ్ళు అని అంటాడు మురళీధర్. ఆ రోజు నుండి రాధా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మరుసటి రోజు లలిత రాధాను వసుంధరాకు పరిచయం చేసింది. ఆ రోజు నుండే రాధ మిషన్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. లలిత ఇంటికి వెళ్ళి కుట్టు మిషన్ కూడా తెచ్చుకుంది. మొదటి వారం సూది దారం ఎక్కించడం, సూదిని ఆపకుండా దారాన్ని సమంగా లాగడం, వంకరపోకుండా సూటిగా కుట్టడం నేర్చుకోవటానికి సరిపోయింది. కొన్నిసార్లు దారం తెగిపోయేది. కుట్టేటప్పుడు సూది గుచ్చుకునేది. మిషన్ నూనెతో బట్టలు పాడయ్యేవి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వసుంధర రాధాకు ఓర్పుగా నేర్పింది. కష్టపడకపోతే ఏదీ రాదు రాధా. నేర్చుకోవడంలో ఉన్న బాధ విజయం సాధించిన రోజున తీరిపోతుంది అని ఆమె ప్రోత్సహించేది. రాధ ప్రతిరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాక కడుపు నిండా టిఫిన్ తిని వసుంధర దగ్గరికి వెళ్ళేది. ఆమె చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా నేర్చుకుంది. కష్టపడి నేర్చుకొని అనుకున్న దానికంటే త్వరగా మిషన్పై పట్టు సాధించింది. 3 నెలల్లో వసుంధర రాధాను ఒక మంచి అనుభవజ్ఞురాలైన టైలర్గా తీర్చిదిద్దింది. టైలరింగ్ నేర్పిన దానికి డబ్బులు ఇవ్వబోతే వసుంధర తీసుకోలేదు. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి రాధా. నువ్వు బాగా పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దువు గాని. కానీ ఈ టైలరింగ్లో కొన్ని విషయాలు చెప్తాను, అవి గుర్తుంచుకో. ముందుగా మిగిలిన టైలర్ల కన్నా ₹1 తక్కువే తీసుకో. కస్టమర్లు ఎంత కోపంగా మాట్లాడినా మనం మాత్రం సౌమ్యంగా మాట్లాడాలి. కస్టమర్లు అడిగిన సమయానికి కుట్టించేలా చూసుకో. సమయానికి ఇవ్వలేకపోతే మొదటికే మోసం వస్తుంది అని చెప్తుంది వసుంధర. కొన్ని రోజుల తర్వాత రాధ తన బ్లౌజులు తానే కుట్టుకోవడం మొదలుపెట్టింది. తరువాత ఇంట్లో పిల్లలవి చిన్న చిన్న బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. అత్తగారు సత్యవతి కూడా తనకు ఎన్నో విధాలుగా సహాయపడేది. ఇంటి పనుల్లో సహాయపడేది. రాధ బ్లౌజులు కుడితే సత్యవతి వాటికి హుక్కులు, దారాలు కుట్టేది. రాధ పనిలో ఉన్నప్పుడు తానే పిల్లల్ని చూసుకునేది. ఇంటి పనులను, పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే రాధ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. రాత్రుళ్ళు అందరూ పడుకున్న తర్వాత పాత బట్టల ముక్కలపై రకరకాల డిజైన్లు ప్రాక్టీస్ చేసేది. అలా కొన్నాళ్ళు గడిచాయి. మెల్లమెల్లగా చిన్న చిన్న పనులు రావడం మొదలుపెట్టాయి. చీరలకు ఫాల్సు, పాత బట్టల సైజులు మార్పులు, పిల్లల గౌన్లకు చిన్న రిపేర్లు అలా చేసేది. రాధ పనిలో నాణ్యత, ఆమె సమయపాలన చూసి పక్కింటి వాళ్ళు, బంధువులు కూడా ఆమె దగ్గరకు రావడం మొదలుపెట్టారు.
నోటి మాట ద్వారా ఆమె పని గురించి అందరికీ తెలిసింది. నెలాఖరుకు ఆమె సంపాదన 2,000 దాటింది. ఆ డబ్బును తీసుకొని వెళ్ళి పిల్లల స్కూల్ ఫీజులో కొంత భాగాన్ని కట్టినప్పుడు రాధా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాధ క్రమంగా బ్లౌజులు, చుడీదార్లు కుట్టడం మొదలుపెట్టింది. ఆమె చేతి పనితనం అద్భుతంగా ఉండేది. కస్టమర్ల నుంచి వచ్చే మెప్పు ఆమెకింకా ఎక్కువ కష్టపడేందుకు ప్రేరణ ఇచ్చేది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇంటి బయట రాధా టైలరింగ్ అని బోర్డు కూడా పెట్టుకుంది. సాధారణ బ్లౌజులు, పాత బట్టలకు మార్పులు, పిల్లల ఫ్రాకులు లాంటి చిన్న చిన్న పనులతో ఆమెకు రోజుకు కనీసం 300 నుండి 500 రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఆ డబ్బుతో ఇంటి కిరాయి, కరెంటు బిల్లు, కూరగాయల ఖర్చులు సులభంగానే నెట్టుకొచ్చేవారు. పిల్లల ఫీజుల భారం కూడా మురళీధర్ ఒక్కడి మీదే పడకుండా సగం రాధ పంచుకునేది. ఒకరోజు లెక్కలు వేసుకుంటున్నప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఆమె ఎంత కష్టపడినా సాధారణ కుట్టు పని ద్వారా వచ్చే ఆదాయానికి ఒక పరిమితి ఉంది. ఒక బ్లౌజు కుట్టడానికి సుమారు 3 నుంచి 4 గంటలు పడుతుంది. దానికి వచ్చేది 250 రూపాయలు. అంటే ఆమె రోజుకు 2 లేదా 3 బ్లౌజుల కంటే ఎక్కువ పూర్తి చేయలేదు. కేవలం కుట్టు పని కాకుండా డిజైనర్ వర్క్ నేర్చుకుంటే ఒక్క బ్లౌజుకు 2,000 నుంచి 5,000 కూడా సంపాదించవచ్చు. అందుకు మగ్గం వర్క్ కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. అదే కాలనీలో మహాలక్ష్మి అనే ఆవిడ ఈ మగ్గం వర్క్ అవి నేర్పిస్తుందని తెలుసుకొని రాధ ఆవిడ దగ్గరికి వెళ్ళింది. మహాలక్ష్మి ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్న హంగు, ఆడంబరం చూసి రాధ ఆశ్చర్యపోయింది. పెద్ద హాలు నిండా రకరకాల డిజైన్లతో ఉన్న బ్లౌజులు, చీరలు దర్శనమిచ్చాయి. ఆ ఫ్రేముల చుట్టూ కొంతమంది అమ్మాయిలు శ్రద్ధగా పనిచేస్తున్నారు. రాధా, కుట్టు పని వేరు, ఈ మగ్గం వర్క్ వేరు. ఇది పూర్తిగా కళ. చేతివేళ్లకు నైపుణ్యం రావాలంటే చాలా ఓపిక కావాలి. ఒక చీర లేదా బ్లౌజు పూర్తి చేయడానికి కొన్నిసార్లు చాలా సమయం పడుతుంది. నువ్వు ఇంట్లో పనులు, పిల్లల బాధ్యత చూసుకుంటూ నేర్చుకోగలవా అని అడిగింది మహాలక్ష్మి. నేను చేయగలనక్క. మా పిల్లల భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. నా కష్టం నా పిల్లల స్కూల్ ఫీజు కట్టేందుకు ఉపయోగపడుతుంది. నేను ఏ పనైనా నేర్చుకుంటాను అంటూ రాధ తన నిర్ణయాన్ని చెప్పింది. మహాలక్ష్మి రాధ కళ్ళల్లోని దృఢ సంకల్పాన్ని చూసి తనకు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. ఫీజు కొంచెం ఎక్కువైనా మురళీధర్ సాయంతో రాధ ఆ డబ్బు కట్టింది. ఉదయం పిల్లలను స్కూల్కి పంపగానే ఇంటి పనులు పూర్తి చేసుకొని కుట్టు మిషన్ మీద కొన్ని పనులు పూర్తి చేసేది. ఆ తర్వాత మధ్యాహ్నం మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తేది. మగ్గం వర్క్ నేర్చుకోవడం ఆమె అనుకున్న దానికంటే చాలా కష్టంగా అనిపించింది. మగ్గం వర్క్ చేసేటప్పుడు ఎక్కువ సమయం వంగి కూర్చోవాలి. దీనివల్ల తనకు నడుం నొప్పి, మెడ నొప్పి వచ్చేవి. మధ్యాహ్నం నేర్చుకొని ఇంటికి వచ్చేసరికి ఆమె ఒళ్ళంతా నొప్పులతో ఉండేది. అలాగే చిన్న చిన్న పూసలు, జరీ దారాలతో పనిచేయడం వల్ల కళ్ళపై ఎక్కువ భారం పడేది. అయినా రాధ పట్టు వదలలేదు. రోజు రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత ఒంటరిగా ప్రాక్టీస్ చేసేది. తన లక్ష్యాన్ని గుర్తు చేసుకునేందుకు పిల్లల పాత స్కూల్ ఫీజు నోటీసులను పక్కన పెట్టుకునేది. రాధ 6 నెలల్లోనే మగ్గం వర్కులో మంచి నైపుణ్యాన్ని సాధించింది. ఆమె గురువు మహాలక్ష్మి కూడా ఆమె పట్టుదలకు ఆశ్చర్యపోయింది. రాధా, నీలో ఉన్న ఈ ఓర్పు, పట్టుదల చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇక సొంతంగా వర్క్ మొదలు పెట్టచ్చు అని అంది మహాలక్ష్మి. అలా రాధ మిషన్ పని చేసుకుంటూనే మగ్గం వర్కులు చేసేది. ఒకసారి రాధకు పెద్ద ఆర్డర్ తన పక్కింటి వాళ్ళ బంధువుల నుండి వచ్చింది. పెళ్లి కూతురికి పెళ్లి బ్లౌజ్ మీద డిజైనర్ మగ్గం వర్క్ కావాలి. ఆ బ్లౌజుకు రాధ 6,000 ధర చెప్పింది. రాధా, 6,000 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. అంత పర్ఫెక్ట్గా నువ్వు చేయగలవా? కొంచెం తక్కువ చెప్పింటే బాగుండేదేమో అని అంటాడు మురళీధర్. అందుకు రాధ నవ్వింది. అబ్బా, మీరు భయపడకండి. నేను ఈ 6 నెలలు ఊరికే నేర్చుకోలేదు. నేను నా పనిలో నాణ్యతకు, సమయానికి విలువ ఇస్తాను. నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా చేస్తాను. నన్ను నమ్మండి అని అంది రాధ. పగలు రాత్రి కష్టపడి వర్క్ పూర్తి చేసింది. ఆమె చెప్పినట్లే ఆ పెళ్లి బ్లౌజ్ మీద జీవకళ ఉట్టిపడేలా అద్భుతమైన డిజైన్ను రూపొందించింది. ప్రతి కుట్టులో తన కష్టం కనిపించింది. 10 రోజుల తర్వాత బ్లౌజ్ పూర్తి చేసి కస్టమర్కి ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ ఆశ్చర్యంతో, సంతోషంతో రాధాను మెచ్చుకుంటూ అదనంగా 500 రూపాయలు కూడా ఇచ్చింది. రాధా పనిలో నాణ్యత, ఆమె సమయపాలన గురించి ఆ పెళ్లి ఫంక్షన్లో పాల్గొన్న వాళ్ళందరికీ తెలిసింది. రాధకు ఆర్డర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
పని ఒత్తిడి ఎక్కువై ఒక్కతే అన్ని పనులు చేసుకోలేకపోయేది. ఒకరోజు మురళీధర్ రాధాతో ఇలా అంటాడు. రాధా, నువ్వు మరీ ఇంతలా కష్టపడ్డావంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇలా కాదు, నువ్వు ఒకరిని పనికి పెట్టుకో. అన్నాడు మురళీధర్. రాధాకు కూడా అదే ఆలోచన వచ్చింది. కానీ ఎవరిని నమ్మాలి, ఎలా జీతం ఇవ్వాలి అని సందేహించింది. అప్పుడు రాధా వాళ్ళ పక్కింట్లో ఉండే సుప్రజ ఇలా సలహా ఇచ్చింది. రాధా, మన కాలనీలో సీత అనే అమ్మాయి ఉంది. 10వ తరగతి ఫెయిల్ అయింది. ఏదైనా పని దొరికితే బాగుండు అని చూస్తుంది. ఆమెకు కుట్టు పని కొద్దిగా తెలుసు. నువ్వు ఆమెకు నెల జీతం మీద కుట్టు పని అప్పగించు. అప్పుడు నువ్వు పూర్తిగా మగ్గం వర్కుపై దృష్టి పెట్టొచ్చు అంటుంది సుప్రజ. రాధాకు ఈ ఆలోచన నచ్చింది. సీతను పనికి పెట్టుకుంది. సీతకు నెలకు 4,000 జీతం ఇవ్వడం మొదలుపెట్టింది. సీత రావడం వల్ల రాధాకు సమయం దొరికింది. చిన్న చిన్న కుట్టు పనులు సీత చూసుకుంటూ ఉండగా రాధ మగ్గం వర్కు, కస్టమర్లతో మాట్లాడటం, కొత్త డిజైన్లు రూపొందించడంపై దృష్టి పెట్టింది. మురళీధర్ కూడా రాధాకు అన్ని విధాలుగా సహాయపడేవాడు. సాయంకాలం ఆఫీస్ నుండి వచ్చాక మగ్గం వర్కుకు అవసరమైన పూసలు, దారాలు వంటివి కొనుక్కొని వచ్చేవాడు. పూర్తయిన బ్లౌజులను కస్టమర్లకు డెలివరీ చేయడం, అడ్వాన్స్ డబ్బులు తీసుకోవడం వంటి బాధ్యతలను మురళీధర్ పంచుకునేవాడు. రాధా వ్యాపారం పెరిగే కొద్దీ ఆమె పట్ల సమాజం, బంధువుల వైఖరి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు రాధా అదృష్టం బాలేదు, మురళి సంపాదన సరిపోక కష్టపడుతోంది అనుకున్న బంధువులే ఇప్పుడు రాధా తెలివైనది, తన కాళ్ళ మీద తాను నిలబడింది అని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలానికి రాధా, మురళీధర్ ఒక సొంత ఇల్లు కొనుక్కున్నారు. కొత్త ఇంట్లో రాధ మిషన్ వర్కుకు, మగ్గం వర్కుకు ఒక పెద్ద గదిని ప్రత్యేకంగా కేటాయించింది. ఆడపడుచు పెళ్లి కూడా ఘనంగా జరిపించింది. ఆమె ప్రయాణం ఒక మధ్యతరగతి గృహిణి నుంచి తన కాళ్లపై తాను నిలబడిన వ్యాపారవేత్తగా, నలుగురికి ఉపాధి కల్పించిన వ్యక్తిగా మారింది. సరైన నైపుణ్యాన్ని ఎంచుకొని ఓర్పుతో, పట్టుదలతో కష్టపడితే ఎవరి మీద ఆధారపడకుండా, ఒకరి కింద పని చేయకుండా సొంతంగా ఎదగవచ్చు అని నిరూపించింది. ఆమె జీవితంలో కష్టం ఉంది, కన్నీరు ఉంది. కానీ దాన్ని పట్టుదలతో అధిగమించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇది ఇవాల్టి కథ, ఓ రాధ కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.